హాయ్ అండి. సమ్మర్ కదా, హెవీ ఫుడ్ తినలేకపోతున్నాం. సో లైట్గా రవ్వ పొంగలి చేసుకుందామా? ఆయిల్ వేడవగానే ముందుగా తాలింపు గింజలు అన్నీ వేసుకొని అందులో పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకోండి. ఆ తర్వాత ఇందులోనే ముందుగానే తరిగి ఉంచుకున్న ఆనియన్, క్యారెట్, మీ ఇష్టం అండి ఇంకేవైనా వేరే వెజిటబుల్స్ వేసుకోవచ్చు. కాజు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, టమాటో అన్నీ వేశాను. బీట్రూట్, బీన్స్, కొత్తిమీర ఇంకేవైనా వేయచ్చు. అంతే అండి. నానబెట్టిన పెసరపప్పు వేసి బాగా కలుపుకున్నాను. ఇందులోనే కొంచెం కల్లుప్పు వేశాను మగ్గిపోవాలని. 5 నిమిషాలు మూత పెట్టి తీయండి. అంతే, బాగా మగ్గిపోయాయి. ఒక గ్లాస్ రవ్వ అనుకోండి, 5 గ్లాసుల నీళ్ళు పోసుకున్నాను నేను. అందుకోసమే ఆ తర్వాత మిగిలిన సాల్ట్ కూడా ఇందులో వేశాను. ఆ తర్వాత ఈ నీళ్ళు మసులుతున్నప్పుడు రవ్వ వేశాను. ఒక గ్లాస్ రవ్వ అనుకున్నా, అంతే వేసేసానండి. ఒక 5 నిమిషాలు వెయిట్ చేస్తే మనకు రవ్వ కూడా బాగా ఉడికిపోతుంది. ఈ విధంగా కలుపుతున్న కొద్దికి రవ్వ గట్టిగా అయిపోతుంది. అంతే అండి, టేస్టీ టేస్టీ రవ్వ పొంగలి ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఇంకా మీకు పల్చగా కావాలంటే ఇంకా నీళ్ళు పోయొచ్చు, అంతే.